చేసుకుందాం. నేను చదువుతాను, మీరందరూ గమనించాలని మనం చేస్తున్నాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశములను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. సర్వశక్తి కృపగలిగిన మా దేవా, యేసు ప్రభు వారి ఘనమైన నామమున, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి క్రీస్తు నామమున, ఆకాశము క్రింద, భూమి పైన, ఆకాశము క్రింద ఇవ్వబడ్డ నామములలో అన్ని నామముల కంటే పైనామం, ఈ నామము వలననే మానవాళికి రక్షణ. ఆ నామమును, ఆ నామములో ఉన్న అధికారాన్ని, ఆ నామము ధరించిన క్రీస్తును మేము స్పష్టంగా తెలుసుకోవాలని కోరుతుంటున్నాం. కూడి వచ్చినటువంటి వారు, దూరము నుండి వింటున్నవారు, ఆ నామములోని శక్తి, ఆ నామములో ఉన్నటువంటి సదుపాయాలను గుర్తెరుగునట్లుగా మీరు మాట్లాడుతురండి. దేవా, ఎవరును కాని భావము చేత ఏ మాటలను త్రోసిపుచ్చుక, ఆత్మదేవా, వినే హృదయమును, వినే చెవులను, గ్రహించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దయగల ఆస్తులకు అప్పగించుకుంటూ తండ్రి శాంతన కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క క్రిస్టమస్ సందేశాన్ని ప్రజలు వినగలుగున్నట్లు, సత్యాన్ని ఎరగలుగున్నట్లు సహాయం చేయండి. నన్ను మీరు ఆదుకొనండి. పరిశుద్ధాత్మదేవ, మీరే మాట్లాడండి. మా కన్నులు వెలిగించండి, మమ్మను దర్శించండి. యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథం బైబిలు మనందరి విషయంలో ఏం కోరుకుంటుంది, ఏమి కోరుకుంటుంది, నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి ఏం కోరుతున్నాడు దేవుడు, ఏం కోరుకుంటుంది అనే సంగతిని గురించి మాట్లాడుతూ బైబిల్లో ఒక భాగమందు అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఇలాగూ రాయబడింది. 17:26 మరియు కాపురముండుట
కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృజించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో యవ్వనికిని దూరముగా ఉండువాడు కాడు. చూడండి ఎంత అద్భుతకరమైన దేవుని ఆంతర్యం మనసు. ఆయన మనసులో మాట ఏంటంటే, నేను యవ్వనికిని దూరముగా ఉండువాడను కాను. యవ్వనికిని దూరముగా ఉండేవాడను కాను. ఒక తండ్రికి 5 మంది కుమారులైతే 4 కూతుర్లైతే ఒక కూతురు కడ ఉంటాడు, లేకుంటే కొడుకు కడ ఉంటాడు. అందరి కడ తిరుగులాడు, అందరి దగ్గర ఉండడు. ఏమంటే ఆయన ఎక్కడ ఉండడు, నా దగ్గరే ఉంటాడు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, దేవాతి దేవుడు ఇండియాలోనే ఉంటాడా, లేక పాశ్చాత్య దేశమైనటువంటి ఇంగ్లాండ్ కానీ అమెరికా కానీ కెనడా కానీ ఆ దేశం వరకే ఉంటాడా, ఆ దేశాన్ని వారి మాత్రమే ఆలనా పాలన చూస్తాడా అంటే ఇక్కడ రాయబడింది, యావత్తు భూమి మీద కాపురముండుటకు, యావత్తు భూమి మీద కాపురమున్న వారందరికీ ఎవరికిని దూరముగా ఉండేవాడు కాదు. మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాదు. మనలో ఎవరికిని కాదు, మనలో ఎవరికిని ఏ ఒక్క వ్యక్తికి కూడా దూరముగా ఉండేవాడు కాదు. ఏ ఖండమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ తెగైనా ఏ జాతి అయినా కావచ్చు, ఎవరికి కూడా ఆయన దూరముగా ఉండేవాడు కాడు. కనుక ఇక్కడ ఎవరండి మీది, ఏ జిల్లా అంటే ఇక్కడ ఎవరండి మీద అంటే మాది కడప అంటారు. ఇట్లా నీళ్ళుకొని, ఓ కడపనా, పొదుటూరు కాదా? మాది పొదుటూరు కాదు, కడపనే. కడప దగ్గర ఏదైనా పల్లె? లేదు లేదు, మాది కడపనే. కడప వేరు, పొదుటూరు వేరు. అయితే ఏ జిల్లమ్మ అని పొదుటూరు వాడిని అడిగినా, కడప వాడిని అడిగినా ఏమంటాడు? కడప జిల్లానే. జిల్లా పరంగా ఎత్తుకుంటే చిత్తూరు జిల్లా వేరు, కడప జిల్లా వేరు, నెల్లూరు జిల్లా వేరు. జిల్లా పరంగా ఎత్తుకుంటే వేరు వేరు జిల్లాకు చెందినవారు. రాష్ట్ర పరంగా ఎత్తుకుంటే మనమంతా కూడా ఒక రాష్ట్రానికి చెందిన వారమే. రాష్ట్ర పరంగా ఎత్తుకుంటే తమిళనాడు వేరు, కేరళ వేరు, మధ్యప్రదేశ్ వేరు, మనం వేరు. రాష్ట్ర పరంగా మనం వేరు. దేశపరంగా మనమంతా ఇండియన్స్, ఇండియాకు చెందిన వారమే. దేశపరంగా ఎత్తుకుంటే మనం వేరు, పాకిస్తాన్ వేరు, అమెరికా వేరు, ఇంగ్లాండ్ వేరు, శ్రీలంక వేరు. దేశపరంగా వేరు. భూగోళం, మానవాళి, లోకం అనే జాబితాకు వస్తే, నరజాతి అనే జాబితాకు వస్తే మనమందరం కూడా ఎవరండి? ఈ భూలోకం ప్రజలం, నరజాతి, మానవాళి, ఈ లోకానికి చెందినవారు. ఈ లోకానికి చెందినవారు. మనమేమో చంద్రగ్రహానికో లేకుంటే ఇంకెక్కడికో చెందినవారు కాము, ఏలియన్స్ కాము. ఎవరమండి మనము? భూమి మీద నరజాతి. నరజాతే కానీ మా జాతి వేరు. ఏమంటారు? నరజాతే కానీ మా జాతి వేరు, మా కులం వేరు. ఒక మేధావి పండితుడు ఏమన్నాడంటే, బర్రె కడుపున గొర్రె పుట్టదు అన్నాడు. నరజాతి హద్దులు అట్లు ఉండవు, వెనుకను విశ్వాసి వినయ భాష అన్నాడు. ఏమంటారు? బర్రె జాతి వేరు, గొర్రె జాతి వేరు. బర్రె జాతిలో గొర్రె జాతి పుట్టదు, గొర్రె జాతిలో బర్రె జాతి పుట్టదు. నరజాతికి హద్దులు అట్లు లేవు. ఏదో శూద్రుడిని క్షత్రియుడు పెళ్లి చేసుకున్నా, క్షత్రియుడిని ఇంకొకడు పెళ్లి చేసుకున్నా పుట్టేది ఎవరండి?
నరులే కనుక నరజాతి, స్త్రీగాను పురుషునిగాను ఆయన మానవుల్ని చేశాడు. ఈ లోకం మానవాళి నరజాతి అన్నప్పుడు మనమందరం కూడా ఒకే కోవకు మనం వస్తాం. ఆ కారణం చేత ఎవరండి యేసు ప్రభు అంటే ఆయన కులదేవత కాదు, ఓ గోత్రానికి కాదు, ఓ ప్రాంతానికి కాదు, లోకరక్షకుడు. ఎవరండి ఆయన? లోకరక్షకుడు. లోకరక్షకుడు, లోకరక్షకుడు. కనుకనే ఈ రక్షకుడు అందుకని అన్ని దేశాలు, అన్ని ఖండాలు, అన్ని ప్రాంతాలు అందరికీ దేవుడు. అందుకనే కొన్ని వేల భాషల్లో బైబిల్ గ్రంథం ఉంది. కొన్ని భూ దిగంతాలకి ఆయన ప్రబలుడయ్యాడు. యావత్తు భూమి మీద ప్రతి మానవునికి కూడా ఆయన ఎలాగున్నాడట? సమీపముగా ఉన్నాడు. మనలో ఎవరికి ఆయన దూరముగా ఉండేవాడు కాడు. నేను ఆయన దర్శించినాడు, నేను ఆయన సంధించాడు. నిన్ను ఎప్పటికీ ఆయన దర్శిస్తున్నాడు. అయితే అది నువ్వు ఎరిగావా? అది ఎరగాలి. ఇది వరకు ఎరగకపోతే ఇప్పుడే ప్రభుని యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించు, లోకరక్షకుడిని అంగీకరించు. కనుక ఇక్కడ ఈ భాగంలో చూస్తే యేసు ప్రభు వారి జనన విధానం గురించి మాట్లాడుతూ, మరి ఒక ఆవిడకేమో ఆమె పేరు ఎలిజబెత్, ఆమెకు 6 నెలలంట గర్భవతి, ఆమె వృద్ధురాలు. ఆమెకు 6 నెలలు ఉన్నప్పుడు 26వ వచనంలో 6వ నెల గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యకకు దేవుని చేత పంపబడిన. ప్రియులనే మాటలు చూడండి. గలిలయలోని నజరేతు ఎక్కడుందండి ఇది? ఇక్కడేదో గ్రహంలో లేదు. ఈ ఊరు గలిలయ, నజరేతు అనే పట్టణాలు ఎప్పుడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పాలస్తీనా దేశములోని ప్రాముఖ్యమైనటువంటి నగరాలు ఇవి. కనుక ఇది వాస్తవం. ఆ నగరములో దావీదు వంశస్థుడైన పురుషునికి, యేసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు రాయబడింది. దావీదు వంశం. ఏ వంశం ఇది? ఇది ఇశ్రాయేలులో ఒక తెగ. దావీదు వంశం అనేది ఇశ్రాయేలు జాతిలో, నేడు జూస్ అని పిలువబడేటువంటి యూదుల్లో, ఇశ్రాయేల్లో ఒక తెగ పేరే. ఏ పేరు? యూదులు. కనుక లోకంలో మన కళ్ళ ముందు ఇవన్నీ వాస్తవాలు. ఇవి ఆ దేశం ఉంది, పాలస్తీనా దేశం ఉంది. అక్కడ ఒక గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఒక గోత్రం ఉంది. ఇది గత కాలంలో జరిగిన చరిత్ర. ఇది 2000 సంవత్సరాల క్రితం. అందుకని అక్కడికి వచ్చింది దేవదూత. ఆమెతో అన్నది ఏమంటుంది? ఆమె అది వరకే ఒక పురుషునికి ప్రదానము చేయబడినటువంటి కన్యక. అది వరకే ప్రదానము చేయబడింది. ఆమె దగ్గరకు వచ్చి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఏమంట? ఇవి ఎక్కడ లేదమ్మా, ఎక్కడ లేదంటే ఏమే బయట లేదు, వరండాలో లేదు, లేక కాంపౌండ్లో లేదు, వీధుల్లో లేదు. ఎక్కడుందంట? ఈమె ఇంటిలో ఉంది. ఇంటిలో ఉన్న ఈమె దగ్గరికి లోపలికి దేవదూత వచ్చింది. ఏదన్నా యవ్వన బిడ్డలు ఏడుంటున్నారంటే ఇంట్లో ఉండడం చాలా తక్కువ, గదుల్లో ఉండడం చాలా తక్కువ. బయట రోమియోస్ లాగా తిరిగే దినాలు ఈ దినాలు. అయితే ఆమె లోపల ఉందంట. లోపలికి వచ్చి చదవండి అన్నమాట, చదవండి. దయాప్రాప్తురాల నీకు శుభం అని మాట్లాడి ఏమంటుంది ఇక్కడ? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు అని ఆమెతో మాట్లాడడం జరిగింది. పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడంట. ఏమంటమ్మా? పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడంట. బైబిల్ చెబుతుంది స్త్రీకి కనిన నరుడు పరిశుద్ధుడు, శుద్ధుడు ఎలా కాగలడు? బైబిల్ చెప్తుంది ఒక స్త్రీకి జన్మించినటువంటి నరుడు ఎలాగున్న శుద్ధుడు కాగలడు? కనుక ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు కూడా శుద్ధుడు కాడు.
శుద్ధుడు కాడు. కనుక వారు ఎలాగ జన్మిస్తున్నారంటే చెడినటువంటి స్థితిలో నుండి, పడిపోయినటువంటి స్థితిలో నుండి, దేవునికి దూరమైనటువంటి స్థితిలో నుండి మన యొక్క తల్లిదండ్రులు మనల్ని కన్నారు. అందుకనే ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క సన్నిధిని, సహవాసాన్ని కోల్పోయిన వాడై ఈ లోకంలో జన్మిస్తున్నాడు. కనుక పుట్టిన ఏ బిడ్డకు కూడా దేవుని తోడ్పాటు లేదు. అందుకనే ఏడ్చేది, పుట్టిన వెంటనే కేవలం ఏడ్చేది. ఎందుకంటే దేవుని తోడ్పాటు లేకనే పుడుతున్నారు. అందుకని ఈ బిడ్డ ఎవరంటే, ఈ బిడ్డ దేవుని తోడు కలిగిన వాడు, పురుషుని ప్రమేయం లేకుండా జన్మించిన వాడు, దైవ సంకల్పాన్ని బట్టి జన్మించిన వాడు, దైవ శక్తి ఆయన ఆవరించిన దాన్ని బట్టి ఆమెను పుట్టే బిడ్డ పరిశుద్ధుడుగా జన్మిస్తున్నాడు. అమ్మా నీ కుమారుడు అనుకోబోతావు, నీ కొడుకు అనుకోబోతావు, దేవుని కుమారుడు అనబడును అని ఆమెతో చెప్పడం జరిగింది. దేవుని కుమారుడుగానే జన్మించిన వాడు ఈయన అనేకులను, యావత్తు భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ కూడా దేవుని పిల్లలుగా చేయడానికి అధికారం కలిగిన వాడు, శక్తి గలవాడు. కనుక మనము దేవుని పిల్లలము కామా? మానవులందరూ కూడా దేవుని పిల్లలు కారా? ఒక అంతస్తులో దేవుని పిల్లలమే. అయితే పాపాన్ని బట్టి మనము దేవుని పిల్లలము కాకుండా మనము సాతాను పిల్లలముగా చేయబడ్డాం. అందుకంటాడు బైబిల్ ఒక మాట, సర్ప సంతానమా ఏమని సంబోధించబడ్డాడు మానవుడు? సర్ప సంతానమా అని సంబోధించబడ్డాడు. మానవుడు సర్ప సంతానంగా మార్చబడ్డాడు. మానవుడి జీవితం వంకర టెంకరగా ఉంది. మానవుడి బ్రతుకుల్లో విషం ఉంది. మానవుడి బతుకు చాలా కీడుతో నిండి ఉంది. కనుకనే మానవుడు సర్ప సంతానంగా పిలువబడ్డాడు, దేవుని కుమారుడిగా పిలువబడలేదు. ఇక్కడ ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే, మరియమ్మ ఎవరయ్యా ఆమె అంటే, ధన్యురాలు, కృప పొందితివి అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే ఈమె దైవాన్వేషకురాలు, దైవాన్వేషణ కలిగి ఉంది. దేవుని అన్వేషిస్తుంది, దేవుని తెలుసుకోవాలా, దేవుని కలుసుకోవాలా, దేవుని చేరాలా, ఆ దేవుడు మరి జన్మిస్తాడంట అని దైవాన్వేషకురాలుగా అన్వేషిస్తుంది. కనుక దేవుని దూత వచ్చి ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ చెప్తుంది, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. ఆమె వెతుకుతుంది. అందుకనే దేవుని దూత ఆమె దగ్గరకు వచ్చి ఆమె కనబడి దైవ సందేశాన్ని, దైవ జన్మను ప్రకటించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం, మొదటి అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుడి కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురని. ప్రియులరా గమనించండి, ఇది వరకే ప్రదానం చేయబడ్డ స్త్రీ ఈమె. ఎవరికి ప్రదానం చేయబడింది అంటే ఏమైంది? ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపుకి. యోసేపు చెవున ఒక మాట పడింది. ఏ మాట అది? ఏమయ్యా ఎప్పుడంటాయా పెళ్ళి? ఏమయ్యా ఎప్పుడు పెట్టుకున్నారయ్యా? పలానా మాసంలో పెట్టుకున్నా, ఇప్పుడంతా చేతుల్లో డబ్బు లేదు, అందుకనే 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత పెళ్లి పెట్టుకున్నా. అబ్బా మంచి అమ్మాయినా, మంచి అమ్మాయి, అందరూ సాక్ష్యం ఇచ్చారు. ఏం మంచి అమ్మాయి అయ్యా? ఆ అమ్మాయి గర్భవతి అంట, తెలుసా నీకు అన్నారు. అన్న తర్వాత ఈ సంగతులు విని అతడు నీతిమంతుడు గనుక ఆమెను, చూడండి 19వ వచనం.
ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చూసారండి, ఆయన ఏం చేశాడంటే, ఈమె గర్భవతియా, పెళ్లి కాక ముడిపోయినా, అమ్మో అట్లయితే నేను రహస్యముగా వదిలిపెట్టి దేశాంతరం వెళ్ళిపోతాను, ఈ పీడ నాకు పోతుంది అనుకొని రహస్యంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రహస్యాలు, హృదయ అంతరంగం, సంకల్పాలు, ఆలోచనలు ఎరగలిగిన వాడు ఎవరండి? దేవుడు. అందుకనే యేసేపు దగ్గరికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? దేవదూత ప్రత్యక్షమైందా? ఏమో ఒక దేవదూత ప్రత్యక్షమైందా? కాలేదు. ఎలాగ మాట్లాడుతున్నాడు దేవుడు? చదవండి అన్నమాట. స్వప్నములో ఏ సంగతుల్లో వచ్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై స్వప్నంలో కలలో కనబడి, యేసేపు వదిలేననుకుంటున్నావా? వదలొద్దు నాయనా, ఆమెను పెళ్లి చేసుకో. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది వాస్తవమే. అయితే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఎందుకు అలాగూ? ఒక సంకల్పం ఉంది దేవునికి. ఏంటి ఆ సంకల్పం? పాపులను, తన ప్రజలను వారి పాపం నుండి విడిపించటానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి దేవుడు పంపుదలించినాడు. ఆ సంకల్పాన్ని అనుసరించి ఆమె గర్భవతి ధరించింది. అవునా? అట్లనా? అట్లయితే నేను చేర్చుకుంటా. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మ భయపడుతోంది. ఏమో పెళ్లి చేసుకోడు, ఏమో ఉన్నపాటు వచ్చాడు, కోపంగా వచ్చాడు, నెమ్మదిగా వచ్చాడా అంటే నెమ్మదిగా వచ్చి చిరునవ్వుతో, నువ్వేం భయపడొద్దు, దేవుడు నాతో మాట్లాడాడు. ఆమె చెప్తే నమ్ముతారా? అయ్యా దేవుడు నాకు గర్భమిచ్చినాడయ్యా, దేవుడు మాట్లాడినాడయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా, నన్ను నమ్మయ్యా అంటే ఎవరు నమ్ముతారండి? ఈ కథలన్నీ మాకు చెప్పొద్దనరా? అయితే ఆయన నీ మాటలు అందరూ నమ్మకపోవచ్చునేమో, కానీ తల్లిదండ్రులు భయపడుతుంటారు. ఎందుకు ఏంటి చేశావు, ఏంది ఇది, ఏం దేవుడు, ఏంటి ఇది, ఎంత మాట్లాడతారు. అయితే అత్త మామలారా ఏం భయపడొద్దండి, దేవుడు నాతో కూడా మాట్లాడాడు. ఇది వాస్తవం. పరిశుద్ధాత్మలో గర్భవతి ధరించిన వాస్తవం. దేవుడు నాతో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాయా? స్వప్నమందు దేవుడు నాతో మాట్లాడు. మరియమ్మకు స్వప్నంలో మాట్లాడినాడు దేవుడు. మరియమ్మకు స్వప్నంలో మాట్లాడినా, డైరెక్ట్ వచ్చి దేవదూత మాట్లాడింది. అయితే అదే ఫార్ములా ఉపయోగించలా యేసేపు విషయంలో. యేసేపుకు స్వప్నంలో వచ్చి మాట్లాడింది. ఆ తర్వాత లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళతో మందును కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి, ఇక్కడ ప్రభుదూత వారి దగ్గర వచ్చి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభుని క్రీస్తు అని స్వప్నంలో చెప్పిందా? స్వప్నంలో చెప్పలా. స్వప్నాలు రావడానికి, స్వప్నాల్లో కళలు కనడానికి వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా? మేలుకొని ఉండి గొర్రెట్టు పోతుందో, తోడేలెట్టు వస్తుందో, మేలుకొని కళ్ళు నలుపుకొని మేలుకొని ఉండాలి. ఒక సప్పుడు వస్తే, ఒక శబ్దం వస్తే, అని తోడేలు వచ్చిందా, మేలుకొని ఉన్నాను. మేలుకునే వాళ్ళతో శబ్దంతో ఎట్లా మాట్లాడతావు? డైరెక్ట్ వచ్చి దేవదూత వారితో మాట్లాడి విషయాలు చెప్పేసి, మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, వెళ్ళండి చూడండి. తరువాత మనం గమనించగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. యూదయ దేశపు బెత్లెహేమందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ఎలాగొచ్చారు? మేము ఆయన నక్షత్రమును చూచితిమి, తూర్పు దిక్కున ఆయన పూజింపు వచ్చితిమి. వీళ్ళకి దేవదూత కనబడిందమ్మా. స్వప్నంలో కనబడ్డా? స్వప్నం లేదు, దేవదూత లేదు, ఏమీ లేదు. ఎలాగూ? నక్షత్రం.
వారు కూడా జ్ఞానాన్ని బట్టి ఒక రాజు జన్మించాడు. పూర్వకాలం లేఖనాలను బట్టి ఒక రాజు జన్మించాడు. వారు ఆకాశం ముందు కనుగొని ఆ నక్షత్రాన్ని చూసి వారు బయలుదేరి వచ్చారు. జ్ఞానులతో దేవుడు మాట్లాడి తన్ను కనపరుచుకున్న విధానం వేరు. గొర్రెల కాపులతో ప్రత్యక్షమై వారికి క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ఆయన వాడిన విధానం వేరు. కన్యకైన మరియకు ప్రత్యక్షమై ప్రభువును గురించి రక్షణ గురించి తెలియజేసిన విధానం వేరు. యేసేపుకి తెలియజేసిన విధానము వేరు. జ్ఞానికి ఆ ధోరణిలో, పామరుడికి ఈ ధోరణిలో, కన్యకకు ఆ ధోరణిలో, యేసేపుకు ఈ విధానంలో. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం, 26వ వచనం. లూకా సువార్త ప్రభు యొక్క చిన్న బిడ్డను తీసుకుపోయి పుట్టిన తర్వాత సిమయోను చేతుల్లో పెడితే ఆ దైవజనుడు యాజకుడు ఆయన చేతుల్లో పెడితే ఆయన అనే మాట చూడండి. 26 ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడైన అతడు దేవాలయంలోనికి వచ్చెను. 29 నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నే కన్నులారా. ఈయనకి బయలుపరు పెట్టొచ్చిందమ్మా? కలనా, నక్షత్రమా, లేక దేవదూతనా? ఈయన ఆత్మలో గ్రహించినాడు. ఎలా గ్రహించినాడు? ఆత్మలో గ్రహించినాడు. ఆత్మలో. ఎందుకంటే ఇదివరకే ఆత్మలో ఉండి ఇదివరకే తెలియజేసి ఉన్నాడు, నువ్వు ఒక రక్షకుని చూచేంత వరకు నీవేం కావు, చనిపోవు. ఆయన ఆత్మలో గ్రహించినాడు. తర్వాత 2వ అధ్యాయము 38వ వచనం. 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఎవరండి ఈమె? 37 ఎవరు ఈమె? 37 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గూర్చి మాట్లాడుచుండిన ఈ స్త్రీ. అర్థమైందండి? ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీకి దర్శనం లేదు, ప్రత్యక్ష లేదు, కళ లేదు, ఆత్మలో లేదు. అయితే ఈమె ప్రార్థన చేస్తూ కనిపెడుతుంది. ప్రార్థన చేస్తూ కనిపెడుతుంది. ఆరంభంలోనే మనం ఒక మాట గుర్తు చేసుకున్నాం కదా, హృదయపూర్వకంగా పూర్ణాత్మతో పూర్ణ మనసుతో తను వెదుకు వారికి ఆయన కావస్తాడు, ప్రత్యక్షమవుతాడు. కనుకనే పామరులకు వారి అవగాహన పరిధిలో, జ్ఞానులకు వారి అవగాహన పరిధిలో, భక్తులకు వారి అవగాహన పరిధిలో, యావత్తు భూమి మీద కాపురముండు ప్రతి మానవునికి సమీపముగా ఉండి తను తాను లోకానికి కనపరుచుకున్నాడు. ఈ తరములో జీవిస్తున్నాం మనం. నిలువెత్తని చరిత్ర మన ముందుంది, మన వెనకుంది. క్రీస్తు కలువరి శిలువలో మృతి పొందాడు, పాతి పెట్టబడ్డాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు, పరమునకు ఆరోహణమయ్యాడు. అయ్యో చనిపోయినాడు రా రే, అయ్యో చనిపోయినాడు రా అంటే ఏంటి? ఈ సంగతులు ఏదో ఒక మూలన జరిగిన సంగతి కాదు, ఇది బాహాటంగా జరిగిన సంగతి. ఇది మీరు గ్రహించుకున్నారా? ఈ సంగతిని గురించి ఆయన చనిపోవడం తథ్యం పాపుల కొరకై, తిరిగి లేవడం కూడా తథ్యం, పరలోకానికి వెళ్ళి ఈ లోకానికి తీర్పుగా రాబోతున్న తథ్యం. ఈ సంగతులు మీరు గ్రహించలేరా? ఇది ఏదో ఒక మూలన జరిగిన సంగతి కాదని ఇద్దరు ప్రయాణికులు మాట్లాడుతూ పోతే వాళ్ళతో సంభాషణది, యేసు ప్రభువారి మధ్యకు సంభాషణది. కనుకనే ప్రియులరా, విద్యావేత్తలైన పండితులైన ఈనాటి తరానికి
దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించుకో. నాకు తెలియదు దేవుడు, నేను ఎరగలేదు అని నీవు మాట దాటి వేయడానికి వీల్లేదు. ఆ ప్రియ ప్రభు నేను దర్శిస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వ్యాధుల్లో, బాధల్లో, ఎన్నో విధాలుగా నువ్వు ప్రార్థన చేస్తే జవాబిచ్చి కలలో, స్వప్నంలో ఎన్నో విధాలుగా నేను దర్శిస్తున్నాడు. ఆత్మలో నీకు ఆలోచన పుట్టిస్తున్నాడు. అలాగున మరికొందరు ఉన్నారు ఇలా చూసుకుంటూ వెళ్తే అలా ఉంటాయి. వారు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అంటే వారు లేఖనాలను తర్జన చేసి చూసి పరిశోధించి యోదయ బెత్లెహేములోనే చదవండి ఆ మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యేసు ఎక్కడ జన్మిస్తాడని మరి రాజు మరి ఆ యొక్క పండితులను అడిగినప్పుడు వారు అన్నారు, చదవండి ఆ మాట. రాజైన హేరోదు జనముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట 5వ వచనంలో అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చూశారండి, వారు లేఖనాలు పరిశోధన చేస్తే కనుగొన్నారు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు. కనుక ప్రభు అన్నాడు, లేఖనాలు పరీక్షించండి, పరిశోధించండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది అంటూ వచ్చాడు. చూడండి, లేఖనాలు పరీక్షించండి. బైబిల్ గ్రంథం ఎక్కడో దాచిపెట్టి అదేదో మరి అర్థం కాని సంస్కృతంలోనూ ఇంకా మరొక గ్రాంధికంలోనూ రాసిన పుస్తకం కాదు. తెలుగులో రాయబడింది, అందరికీ అందుబాటులో ఉంది. కడప పట్టణంలో పలు చోట్ల చర్చిల్లో అది అమ్ముతారు, తీసుకోవచ్చు, చదవచ్చు, పరిశీలించేయండి, లేఖనాలు పరిశీలించండి. మా జీవితంలో స్వయంగా ఆయన చేసిన కార్యాలను బట్టి మాలో ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నాం. కనుకనే ప్రియులరా, ఈ మాట వినువారు ఎవరైనా మీరు ఆలోచించండి. గుడ్డిగా నమ్ముకోమని ఎవరో చెప్పడం లేదు. బైబిల్ చెప్తుంది, టేస్ట్ అండ్ సీ లార్డ్ ఈజ్ గుడ్. పరీక్షించి పరిశోధించి తెలుసుకోండి ఆయన ఎంత ఉత్తముడో, ఎంత భాగ్యవంతుడో, ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. యేసు ప్రభు పాపం లేనివాడు, పరిశుద్ధుడు. అందుకే నేను వాక్యం రాయబడింది, ఏం రాయబడిందంటే నన్ను కనుగొనివాడు జీవములు కనుగొను, నన్ను కనుగొనివాడు తనకు తానే నాశనం తెచ్చుకొను. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం చదవండి. మంచి మాట ఇది. నన్ను కనుగొనివాడు జీవములు కనుగొను, యెహోవా కటాక్షము వారికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. వానియందు నాయందు అసహ్యపడువాడు మరణమును స్నేహించును. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు? యేసు ప్రభు అంటే అసహించుకుంటున్నావా? ఆయన నమ్ముకున్న వారిని అసహించుకుంటున్నావా? ఆయన దేవాతి దేవుడు, రాజాతి రాజు, సృష్టికర్త. ఆయన ఒక మండలానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక ఆయన యావత్తు భూమికి దేవుడు. కనుక యావత్తు భూమి మానవాళి రక్షణ కొరకై, పాప విమోచన కొరకై శిశువుగా జన్మించి కలువరి శిలువలో మృతి పొంది పాతి పెట్టబడి తిరిగి లేచాడండి. సత్యం అండి. మీకు వివరంగా చెప్తున్నాం, ఇంకా వివరంగా తెలుసుకోవాలని మేమెంతో కోరుతున్నాం. ఇక్కడే చెంచోకు అశోక్ నగర్ మొదటి వీధిలో యెహోవా షమ్మా ప్రార్థనా మందిరం అనే ఒక మందిరం ఉంది. ప్రతి ఆదివారం దైవారాధన జరుగుతుంది. వారి మధ్యలో కూడా దేవుడి మాటలు వినిపిస్తారు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి ఆత్మీయ మేలు పొందాలని ఆహ్వానిస్తున్నాం, కోరుతున్నాం. ఇట్లు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటే, మీరు మీ సంశయాలు ఏమైనా ఉన్నా ఇదిగో ఇంట్లో ఉన్న వారిని సంప్రదించవచ్చు. వారు మీకు విషయాలు తెలియజేసి మందిరానికి నడిపించగలరు. సత్యాన్ని తెలుసుకొని ఇంకా సత్యంలో మీరు వర్ధిల్లగలరు. ప్రభు మేమును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం ఉన్నటువంటి దేవ,
జీవం గల మీ పాదములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. అన్ని నామముల కంటే ఇచ్చినటువంటి నామం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అందుకై మీ పాదములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రములు పోరవలసినటువంటి గొప్ప దేవుడు ఎందుకై, మహిమ కలిగినటువంటి దేవుడు ఎందుకై మీ పాదములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి వేళ మా ప్రభువా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ప్రేమించి మా ప్రభువా మీ దాసులు శాంతన కుటుంబాన్ని ఆధారం చేసుకొని నేను మీ దాసుల ద్వారా మీ రాజ్య సువార్తను ప్రకటించుటకు మీరు సహాయం చేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా మరి తండ్రి, మీరు ఈ లోకానికి మా ప్రభువా తండ్రి నాన్న రక్షకుడుగా నాన్న జన్మించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. సర్వలోక మానవుల పాప పరిహారార్థమై నాన్న ఈ లోకానికి జన్మించి నాన్న వారిని రక్షించిన కొరకై కల్వరి శిలువలో మా ప్రభువా మీరు అప్పగించుకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మీ రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మా ప్రభువా మృత్యుంజయుడై లేచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా కొరకై స్థలం సిద్ధపరుస్తున్నారు. తిరిగి మా ప్రభువా ఈ లోకానికి రాబోతున్నారు. నాయన నమ్మిన వాడు మా ప్రభువా తండ్రి నాన్న మీ రాజ్యంలో ఉంటాడు. నమ్మని వానికి శిక్ష అని మా ప్రభువా స్పష్టంగా నీ వాక్యం ద్వారా మీరు తెలియజేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా సిద్ధాంతం ద్వారా ఎంతమంది అయితే ఈ సత్యాన్ని వింటూ వచ్చినారో వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. సత్యాన్ని గ్రహించటకు సహాయం చేయము. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ మీరు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మా ప్రభు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ప్రతి ఒక్కరిని మా ప్రభావం మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంగా మా ప్రభావ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నాన్న మీ దీవెన, మీ ఆశీర్వాదం సమృద్ధిగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి కూడా మీరు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ మీరు సెలవిచ్చిన ప్రకారం నాన్న మా ప్రభు విశ్వాసంతో మీ వాక్యాన్ని నాన్న మేము విత్తింటుండగా మా ప్రభావ దానికి ఫలితం మా ప్రభావ మేము చూడగలుగుటకు మీరు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ మీ బిడ్డలను నష్టాలకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మాకు తగ్గించుకుంటూ మీ నామం చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సవాసము మనకును సకల పరిశుద్ధులకు కుటుంబీకులకు సదాంతో ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.